ఇప్పుడు అసెంబ్లీ 8 నెలలు అవుతున్నది. ఛాయ్ తాగేటంత సేపట్లో హామీ నెరవేరుస్తున్నారు. 8 నెలలు అయినా మీరు ఛాయ్ తాగుతలేరా? మేము ఛాయ్ తాగద్దగా? మా పరిస్థితి ఏంటండి? 162 మంది చనిపోయినామండి. 162 మంది చనిపోతే ₹1 ఇవ్వవా? మరణంలో కూడా ద్వేషమేనా? మేము మనుషులం కామా? రిటైర్మెంట్ ఉన్న పలంగా అంటే దాదాపు 1000 మందికి రిటైర్మెంట్ అయింది 65 సంవత్సరాలు ఏజ్ పెడితే. ఒక్కడికి కూడా ₹1 ఇవ్వకుండా మెడబెట్టి నూకినావు. 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు నిండినటువంటి ఉద్యోగులు ఈ తెలంగాణ బిడ్డలు గారా? వాళ్ళు మీకోసం పోరాటం చేయలేదా? సిగ్గు అనిపించాలి ఈ ప్రభుత్వానికి. మేము మా ఆవేదన మాత్రమే చెప్తున్నాం. గౌరవ మీడియా మొత్తం కవర్ చేయాలని విజ్ఞప్తి. 119 మంది ఎమ్మెల్యేలు మాట్లాడాలి. ఏం చేస్తున్నది ప్రభుత్వం? వేలకు వేలుగా ఖర్చు పెడుతున్నప్పటికీ చిన్న ఉద్యోగులకు ఇస్తాను అన్న హామీ కూడా నెరవేర్చకపోవడం అనేటువంటిది బాధాకరం. కావున ముఖ్యమంత్రి గారు మీరు ఒకవేళ చేయకపోతే మీ గర్భైటక్ సీఎం గర్భైటక్ కూడా రాబోయే 10 రోజులలో చేస్తామని ఈ ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం.